నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 2 జూన్ 2026. ఎందరో అమరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణ మనది. ఈ తెలంగాణ నవ నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులందరికీ పాదాభివందనం. గడిచిన 2014 నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉద్యమం చేసి మనం మన రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏవైతే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నిరుద్యోగ వ్యవస్థ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూనే ఉంది. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత ఇప్పుడున్న తెలంగాణలో కూడా మనం పెద్ద గొప్పగా సాధించింది అయితే ఏం లేదు. మనని ముంగటికి నూకి వెనక నిలబడి రాజ్యాన్ని వెళ్ళిన వాళ్ళందరూ అందనంత దూరంలో వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని సెటిల్ అయ్యారు. బట్టలు చెంపుకొని లాఠీ దెబ్బలు తిని జైళ్ళ పాలైన ఉద్యమకారులందరూ ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. కనీసం వాళ్ళకు ఎటైనా ఓదం ఫ్యామిలీతోటి అంటే ఒక బైక్ కూడా లేదు. అప్పుడు సడన్గా కుక్క గొడవల్లా ఉట్టుకొచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు 100 కోట్లకు ఆసాములు అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలు మిడిల్ క్లాస్ నుంచి ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇంకా తెలంగాణ పేరు చెప్పి ఇప్పుడున్న సమాజంలో కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మన బతుకులు మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఏ ఒక్క విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు కానీ, రాజకీయం చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే సబ్జెక్టు గురించి సంబంధమే లేదు, అసలు అవసరం కూడా లేదు. అయినా కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఫేమస్ కావడానికి మనకు స్విచ్ పెట్టడానికి సోషల్ మీడియాలలో వచ్చి వాళ్ళ ప్లాట్ఫామ్లు ఏవైతే ఉంటాయో వాటి మీద పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి ఇంకా అమాయక ప్రజల ప్రాణాల మీద తెచ్చుకోవాలనే ఉద్దేశంలో మాట్లాడుతారు. అట్లాంటి వాటిల్లో మాటలు నమ్మి అనవసరమైన త్యాగాలు చేసి మీ జీవితాలు మాత్రం ఖరాబ్ చేసుకోండి. 2014కు ముందు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు బహిరంగంగా అందరు కళ్ళ ముంగట అందరు చూడంగా శ్రీకాంతచారి లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. శ్రీకాంతచారి వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా పేరు వచ్చిందో? శ్రీకాంతచారి ప్రాణత్యాగం వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా డెవలప్ చేసింది? మిస్ అయింది. కానీ శ్రీకాంతచారి త్యాగాన్ని మాత్రం మనం మర్చిపోం. కానీ అతని కుటుంబం మాత్రం బాగా నష్టపోయింది. చేతికి అందొచ్చిన కొడుకును కన్న తల్లి వందల మంది సమక్షంలో ప్రాణం పోగొట్టుకోగా కళ్ళ నిండా చూసింది తప్ప కాపాడుకోలేకపోయింది. కొంతమంది లీడర్లు ఇచ్చిన స్పీచ్ల వల్ల ఇప్పటికి కూడా యువత మాకేం ప్రాబ్లం లేదు, మా లీడర్ వచ్చి మమ్మల్ని కాపాడతారని అది అనుకుంటుంది. ఇప్పుడున్న లీడర్లు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యి కోట్లు సంపాదించుకోవడం కోసం అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ వ్యక్తి అయినా తెలంగాణ, ఆంధ్ర అని మాట్లాడితే మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. మనకు రావాల్సిన ఏమైనా ఉద్యోగాలు ఉంటే వాటి గురించి ఫైట్ చేయరు, ధర్నాలు చేయరు. గంతే తప్ప ఆస్తులు ధ్వంసం చేసుడు, ఆంధ్రలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్ళిపోవాలని స్పీచ్లు ఇచ్చుడు. ఇప్పుడు భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి బతికేటోళ్ళు చాలామంది ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే. నాకు తెలంగాణ, నేను ఢిల్లీలో వచ్చి బతుకుతలేను. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నో కార్లు అమ్ముతుంది. ఇక్కడ ఉన్న డీలర్లు అందరూ నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేయరాదు. అరే నువ్వు తెలంగాణ మీకు ఈడెందుకు వచ్చి కార్లు అమ్ముతున్నావు అని అనరాదు. అట్లా అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడ పుట్టామో అక్కడనే ఉండాల్సి వస్తుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయాల్సిన అవసరం ఉండదు. మా దగ్గర ఉత్తర తెలంగాణలో కొన్ని లక్షల మంది గల్ఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. మా నాన్న 20-25 సంవత్సరాలు వేరు, మా మేనమామలు 3 వేరు, మా ఇంట్లోనే 4 వేరు. ఆ డబ్బులతోటి మేము మంచిగా బతుకుతున్నాం. ఎప్పుడు కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్లను మాత్రం నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోండి. ఈరోజు మన తెలంగాణ కోసం ఎంతమంది అయితే ప్రాణత్యాగం చేసి మనకి తెలంగాణను వచ్చే దాంట్లో పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ పాదాభివందనం.
జోహార్ అమరవీరులారా. మళ్ళొకసారి అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై.